మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. गांधी की जोहार 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 महात्मा गांधी की जोहार 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 महात्मा गांधी की जोहार जोहार ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో వాసవి కాలనీలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఏ విధంగా అయితే అహింసా మార్గంలో గాంధీ గారు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క ఫలాన్ని మనందరికీ కూడా పంచి ఈరోజు భారతదేశ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదంతా కూడా మహాత్మా గాంధీ గారి కృషి పట్టుదల వల్ల ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా బతకగలుగుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు అహింసా మార్గంలో 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు గాంధీ వారసులు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధమైన విధ్వంసాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల పాలనలోనే సృష్టిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ నిన్ననే హైడ్రా పేరిట మూసి ఏదైతే బడుగు బలహీన వర్గాలు బీదవారు ఇళ్ళు కట్టుకున్నారో పర్మిషన్తో కట్టుకున్న ఇళ్ళను కూడా హైడ్రా పేరుతో కూల్చేస్తే ఆ యొక్క బాధితుల పరామర్శకు ఈరోజు నిన్న కేటీఆర్ గారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ పరామర్శకు వెళ్తే వారి కారు పైన కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఇంత విడ్డూరంగా ఉంది. గాంధీ వారసులమని చెప్పుకొని మొత్తం హింస మార్గంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాన్ని అందరూ కూడా అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తూ గాంధీ గారి మార్గాలను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో ముందుకెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గాంధీ మార్గంలోనే ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ఏ విధంగా 10 ఏళ్ళు పాలించి అభివృద్ధి చేసిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అరాచకాలను ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలని చెప్పి ఈ గాంధీ జయంతి సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.